హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటంటే మన యొక్క ల్యాప్టాప్ మరియు కంప్యూటర్లో గూగుల్ షీట్స్ అనేటివి ఏ విధంగా ఓపెన్ చేయాలి, అసలు గూగుల్ షీట్స్ అంటే ఏమిటి, సో అందులో సెల్స్ అవన్నీ ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఇవాళటి ఈ వీడియోలో మాట్లాడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. డియర్ ఫ్రెండ్స్, మనం మీకు చాలా మందికి ఎంఎస్ ఆఫీస్ అనేది తెలిసే ఉంటుంది. సో ఎంఎస్ ఆఫీస్కి అనుసంధానం అంటే ఎంఎస్ ఆఫీస్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది కదా. సో ఈ గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్ ఇవన్నీ కూడా గూగుల్ వాళ్ళది అనమాట. సో మనకి ఈ గూగుల్ షీట్స్ ఇవైతే మనకి మెయిన్గా వెబ్సైట్స్లో మనం ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో ఇది మొబైల్స్లో యాప్స్ రూపంలో అలా కూడా ఉన్నాయి. కాకపోతే మనకు మెయిన్గా వెబ్ ద్వారా ఎక్కువ ఇంటర్ఫేస్ అంటే సిస్టంలో చాలా యాక్సెసిబుల్గా కూడా ఉంది. సో ఇది ఈజీగా చాలా స్మూత్గా కూడా మనం ఎంటర్ డేటాని మనం విత్ ఇన్ మినిట్స్ ఆర్ విత్ ఇన్ సెకండ్స్లో మనం కాపీ ఆర్ పేస్ట్ లాంటివి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. సో ఇందులో ఎక్సెల్లో మనకేంటి లార్జెస్ట్గా ఆ యొక్క ప్యాకేజ్ దాకా ఇన్స్టాల్ చేసుకోవడం. సో దానికి పర్టికులర్గా మనము ఎప్పటికప్పుడు వర్షన్స్ అప్డేట్స్ అవుతూ ఉంటాయి. సో పర్టికులర్గా ఇప్పుడు చూస్తే విండోస్ 10 ఉంది, విండోస్ 10 యూస్ చేస్తున్నాము. సో విండోస్ 11 వాళ్ళకి 24 వర్షన్ అవి బాగా వర్క్ అవుతుంటాయి. విండోస్ 10లో కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనం అదే గూగుల్ షీట్స్ అనుకోండి, అది వెబ్ ద్వారా నావిగేషన్ కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. సో మనకి ఈజీగా ఫార్ములాస్ అనేటివి ఎప్పటికప్పుడు ఆ యొక్క అప్డేట్స్ తగ్గట్టుగా అది అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ వర్క్ అవుతాయి. సో మనకు అదే ఎక్సెల్ అయితే ఆ వర్షన్స్ ఇప్పుడు 16లో లాగా ఉంటాయి కొన్ని ఫార్ములాస్ అడ్వాన్స్గా మనకి 24, 2019, 2021 ఈ ఎక్సెల్ వర్షన్స్తో ఇలా అయితే ఉంటాయి. సో నేనేమంటున్నానంటే మీకు అవకాశం ఉన్న దాన్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. సో ముందుగా అసలు గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. ఆ యొక్క గూగుల్ షీట్ ఓపెన్ చేయడానికి మీరు డైరెక్ట్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సో drive.google.com అని చెప్పి సెర్చ్ చేయండి. మరియు గూగుల్ షీట్స్ అని చెప్పి సెర్చ్ చేసినా మీకు వెబ్సైట్ అయితే వస్తుంది. నేనైతే ఈజీ మెథడ్ చెప్తున్నాను, drive.google.com అని చెప్పి సెర్చ్ చేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి. Google Drive 8 of 13. ఓకే, నేను గూగుల్ డ్రైవ్ ఆల్రెడీ డెస్క్టాప్ సెట్ చేసుకుని ఉన్నాను. ఇక్కడ ఎంటర్ ఇచ్చాను, చూద్దాం. ఓకే, సో గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. Google Drive, Google Chrome window, Google main out of region navigation landmark button skip to main content. కంట్రోల్ హోమ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఇంటర్నెట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు కనెక్ట్ New చేసుకొని notification from Google. ఉండాలి. ఇదే దీంట్లో మెయిన్గా మనకి డిసడ్వాంటేజ్ అనమాట. ఇంటర్నెట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. వితౌట్ ఇంటర్నెట్ కూడా యూస్ చేయొచ్చు. అది రాబోయే రోజుల్లో కూడా నేను చెప్తాను. మీకు జనరల్గా యూస్ చేయాలంటే మాత్రం విత్ ఇంటర్నెట్ ఖచ్చితంగా స్టార్టింగ్లో ఉండాల్సిందే. Frame about colon blank. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనివల్ల. సో రాను వీడియోస్ నేను చెప్తాను. ప్రజెంట్ ఈ యొక్క గూగుల్ షీట్ ఏ విధంగా ఓపెన్ చేసి చెప్తాను. తర్వాత అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ చెప్తాను. వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం నెక్స్ట్ వీడియోస్ తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేశాను, కంట్రోల్ హోమ్ ఇచ్చాను కదా, ఇక్కడ B4 బటన్స్తో నావిగేట్ అవుతున్నాను. Navigation landmark skip to main keyboard shortcuts accessible banner last search ready for all support settings try gem Google apps but Google account Nethaji ready Nethaji 1. ఓకే, నా యొక్క అకౌంట్ చెప్తుంది. మీకు ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలనుకున్నారో ఆ అకౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, New button. మళ్ళీ B ఇచ్చాను, న్యూ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Expanded folder menu. ఇక్కడ డౌన్ ఆరో, New folder alt file upload folder up Google Docs sub menu 4 of 9 Google Sheets sub menu 5 of 9. ఓకే, గూగుల్ షీట్స్ వరకు వచ్చాను డౌన్ ఆరోతో. ఇక్కడ రైట్ ఆరో వేస్తున్నాను. Expanded Google Sheets sub menu blank spreadsheet alt CNS 1 of 2. ఓకే, ఇక్కడ బ్లాంక్ షీట్ వచ్చినాయి డౌన్ ఆరో. From a template 2 of 2. చూసారా, ఫ్రమ్ ద టెంప్లెట్.
ఇక్కడ అప్లై వేస్తున్నాను. Blank spreadsheet. Alt C then S1 of 2. ఓకే, బ్లాంక్ షీట్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Untitled spreadsheet. Google Sheets. Application. Edit multi-line selected. Grouping. ఇక్కడ గ్రూపింగ్ డైరెక్ట్ గా మీకు షీట్ అనేది క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ మీరు ఓపెన్ చేసేటప్పుడు కంట్రోల్ ఆల్ట్ జెడ్ ప్రెస్ చేయండి. ఒకసారి ప్రెస్ చేస్తాను చూద్దాం. కంట్రోల్ ఆల్ట్ జెడ్. Screen reader support disabled. ఓకే, స్క్రీన్ రీడర్ సపోర్ట్ డిజేబుల్ అనింది. అంటే ప్రజెంట్ నా ఒక్కసారి అనేబుల్ చేసి ఉన్నాను కాబట్టి నాకు అనేబుల్లోనే ఉందన్నమాట. మీకు స్టార్టింగ్ డిజేబుల్లో ఉంటుంది. ఇది అనేబుల్ చేసుకోవాలి. సేమ్ అనేబుల్ చేయాలంటే కంట్రోల్ ఆల్ట్ జెడ్. Screen reader support enabled. ఓకే, స్క్రీన్ రీడర్ సపోర్ట్ అనేబుల్. ఓకే, ఇప్పుడు ఒకసారి డౌన్ వేస్తున్నాను. A 2, a 1, B1, a 1, a 2, a 3, a 2, a 1, B1, B2, B1, a 1, B1, C1, B1, a 1. No more cells. చూసారా, ఎక్సెల్ లాగా మనకి ఉందన్నమాట. సో చాలా మందికి ఎక్సెల్ గురించి తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చూడండి, ఇక్కడ టోటల్గా మనకి No more cell. B1, a 1, B1, a 1, B1, C1. సో డిఫాల్ట్గా ఇక్కడ చూడండి, B1, a 1, no more a 2, a 1, A1, a 2, a 3, A2, A3, a 4. A4 ఇలా ఉంది కదా. వీటిని మనం రోస్ అని అంటాం. ఓకే, a 5, a 6, ఇవి ఎంతవరకు ఉన్నాయి? కంట్రోల్ ప్రెస్ చేసుకొని రైట్ డౌన్ ఏర్ ఇస్తాను. a 1000, చూసారా, A1000 వరకు ఉన్నాయి. ఓకే, ఇవి కంట్రోల్ ప్రెస్ చేసుకొని అప్లై వేస్తున్నాను. a 1, ఓకే, A1. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ప్రెస్ చేసుకుని రైట్ వేస్తున్నాను. Z1, ఎస్, Z1 అంటే A1, B1, C1, D1 అలాగా Z1 వరకు ఉంది. అంటే 26 కాలమ్స్, 1000 రోస్ మరియు 26,000 సెల్స్ అనేటివి ఇక్కడ మనకు ఉన్నాయి ఈ యొక్క షీట్లో. ఇక్కడ సెల్స్ అంటే ఏంటి? ఇక్కడ కాలం ఆర్ రో మీకు చెప్పాం కదా. ఇక్కడ రో అంటే 1 2 3 4 5 6 ఇలా వరుసగా ఉన్నాయి కదా. A1, A2, A3 ఇక్కడ 1 2 3 అవి రోస్ కిందకి వస్తాయి. ఇక్కడ ABCD ఇలా ఉన్నాయి కదా. సో ఇవి Z వరకు ఉంటాయి కదా, దీన్ని రో అంటాం. లేదా Z1, A1 ఇలా ఉంటాయి కదా, వాటిని మనం రోస్ అని అంటాం. ఓకే, సో ఈ రెండు కలయికనే మనం సెల్ అంటాం. A1 అనేది ఒక సెల్, A2 అనేది ఒక సెల్. అంటే ఈ రెండు కలిపి ఉన్నాయి కదా, ఈ యొక్క రో ఆర్ కాలం అనేది కాలం నెంబర్ ఆర్ రో నెంబర్. సో వాటిని మనం సెల్స్ అంటాం. ఇందులో మనం సెల్స్కి మాత్రం నిర్దిష్ట పరిమితి అంటూ అయితే లేదు. మించి 1 కోటి వరకు అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బట్ రోజ్కి అయితే Z వరకు మనం ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క కాలమ్స్ అనేటివి. సో రోజ్కి మాత్రం నిర్దిష్ట పరిమితి అంటూ లేవు. ఈ యొక్క ఏదైతే కాలమ్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనకి ఆటోమేటిక్గా రోస్ వస్తాయి. దాని కింద మనం సెల్స్ అనేది చేసుకుంటాం. 1001, 1002 లాగా. కానీ మించిగా 1,00,000 కోటి వరకు మనం సెల్స్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి మనకున్నది. సో ఇలా అయితే మనకి no more cells. Y1, no more Z1, Z2, Z1, no more cells. Y1. సో మ్యాక్సిమం అయితే మనకి ఇది సరిపోతుంది. చాలా స్మార్ట్గా ఈజీగా సరిపోతుంది. ఇంకా ఇందులో షీట్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేద్దాం ఒకసారి. నేను కంట్రోల్ షిఫ్ట్ అప్ అండ్ పేజ్ డౌన్ ప్రెస్ చేస్తున్నాను. There is only one sheet in this document. చూసారా, నేను దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఓన్లీ వన్. అంటే స్టార్టింగ్ మనం ఓపెన్ చేసినప్పుడు మనకి ఒక్క పేజీ మనకు వస్తుంది. సో ఈ విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే మనకి ఎక్సెల్లో కొన్ని అంటే ఇప్పుడు 26లో కదా, ఇంతకుముందు చూసినప్పుడు 3 పేజెస్ వచ్చేటివి. స్టార్టింగ్ ఇప్పుడు సింగిల్ పేజెస్ వస్తున్నాయి. సో Clear అలాగా contents of A1. సో అలాగైతే ఉంటుంది అనమాట. అంటే క్లియర్గా మనకు ఒక్క పేజే ఉండడం జరుగుతుంది. మనకు కావాలంటే పేజెస్ అన్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి A1 ఇక్కడ ఫోకస్ అయ్యాను. B1, A1. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ స్పేస్ ఇస్తున్నాను.
Blank. Edit multi-line out of edit. Menu bar. Menu item sub menu home. Menu item sub menu file. Menu item sub menu insert. Menu item sub menu page layout. Menu item sub menu formulas. Menu item sub menu data. Menu item sub menu review. Menu item sub menu view. Menu item sub menu edit. Menu item sub menu view. Menu item sub menu insert. Menu item sub menu format. Menu item sub menu data. Menu item sub menu tools out of menu bar. 1. Table site. ఓకే, విన్నారు కదా. సో Table sidebar. ఆ యొక్క Marketing button collapsed. ఏదైతే ట్యాబ్స్ చెప్పాయో ఆ ట్యాబ్స్ అన్ని కూడా మీరు విన్నారు. సో ఇలా అయితే మన ట్యాబ్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ట్యాబ్స్ విన్నాం కదా, ఒకసారి కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను. Out of sidebar menu bar banner landmark visited link sheets home. ఓకే, కంట్రోల్ అండ్ Blank. ఓకే, బ్లాంక్ అనేది ఇప్పుడు ఇన్సెట్ స్పేస్ Section. సెక్షన్ అనేది ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Untitled spreadsheet. Google Sheets. Google Chrome region. Tab control. Tab search button collapsed. ఓకే, ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ ప్రెస్ చేస్తాను. Untitled spreadsheet. Google Sheets document. Blank. Application. Grouping. ఓకే, అప్లికేషన్ గ్రూపింగ్ డౌన్ ఆరో. A2. A1. B1. A1. B1. B2. B3. సో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ షీట్ కాడికి రావడం అయితే జరిగింది. సో డిఫరెన్స్ ఇలా అయితే నావిగేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ స్పేస్ ఇచ్చాను, ఫైల్ నేమ్ చేంజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. Menu bar banner landmark visited link sheets home. సో ఇక్కడ ఏం చేశాను, A1 A2 ఇలా ఉన్నాయి కదా, ఆ సెల్స్ కూడా ఫోకస్ అయ్యి ఇన్సర్ట్ స్పేస్ ప్రెస్ చేశాను. అప్పుడు మనకి బ్రౌజింగ్ మోడ్ వచ్చాం కదా, ఇక్కడ కంట్రోల్ హోమ్ ఇచ్చి డౌన్ ఆరోతో నావిగేట్ అవుతున్నాను. Untitled spread rename edit untitled spreadsheet. ఎస్, రీనేమ్ ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Menu bar banner landmark rename edit untitled spreadsheet. ఓకే, ఇక్కడ రీనేమ్ అనేది ఇక్కడ కంట్రోల్ ఇస్తున్నాను. Untitled spreadsheet selected. T unselected. ఓకే, ఇక్కడ నేమ్ అనేది రిమూవ్ చేశాను. ఓకే, ఇక్కడ నేను ఒక నేమ్ అనేది ఇస్తున్నాను. R E D D T red R R dash red dot equals unselected equal E E R E D D T T Y Y space P ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేస్తాను. P star checkbox not checked. ఓకే, సో ట్యాబ్ Move button. మూవ్ చేయొచ్చు. Document status save to Okay. drive button. Visited link sheets home. ఓకే, ఇప్పుడు కంట్రోల్ హోమ్ ఇచ్చాను, ఒకసారి కంట్రోల్ ఎండ్. Blank. ఇప్పుడు ఇన్సర్ట్ స్పేస్ Section. ఇక్కడ సెక్షన్ అంటుంది. ఇక్కడ డౌన్ ఆరో ఇస్తే మనకి మాక్సిమం A1 A2 రావాలి, కానీ అంత అవసరం లేదు. ఒకసారి ట్యాబ్ ఇద్దాం. Ready P Google Sheets Google Chrome region tab control tab search button collapsed. ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ ట్యాబ్. Ready P Google Sheets document blank application section. చూడండి, అప్లికేషన్ సెక్షన్ ఇక్కడ డౌన్ ఆరో ఇస్తాను. ఇదే సమస్య అనమాట, ఒక్కోసారి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఈ విషయంలో. Grouping. ఓకే, ఇక్కడ ఎస్కేప్ ఇచ్చాను ఇప్పుడు. ఓకే, సిప్ చూద్దాం. B4 B3 B2 B1 no more A1 no more B1 C1 B1 A1. చూసారా, అంటే మీరు ఒకసారి ఏం చేస్తారంటే, నేను చెప్పాను కదా, కంట్రోల్ హోమ్ ఇవ్వండి, కంట్రోల్ ఎండ్ ఇవ్వండి, మళ్ళా ఇన్సర్ట్ స్పేస్ ఇవ్వండి. సో అప్పుడు ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేసి షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ ప్రెస్ చేయండి. అప్పుడు డౌన్ ఆరో అప్ ఆరోతో చెక్ చేయండి మీకు ఈ సెల్స్ ఓపెన్ అయినా లేవనేసి. ఒక చదవలేదనుకో ఒకసారి ఎస్కేప్ ఇవ్వండి, మీకు ఆటోమేటిక్గా సెల్స్ కాడికి ఫోకస్ అయిపోయి ఉంటారనమాట. ఈ విధంగా అయితే ఎక్సెల్ షీట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, Clear contents of So- A2 A1. ఉదాహరణకి నేను జస్ట్ ఇక్కడ ప్రస్తుతానికి ఏదో డేటా ఇవ్వాలి కాబట్టి ఒక డేటా ఇస్తున్నాను. A2 A1 ఉదాహరణకి ఇక్కడ S.no అని ఇస్తున్నాను. S A1 combo box M M comma dot N O. ఓకే, S.no ఇచ్చాను. No link HTTPS no as link A1 to focus pop-up hold control alt press E then P. ఓకే, ఇప్పుడు ఆల్ట్ F4 తో క్లోజ్ చేస్తాను. Desktop list Google Drive 8 of 13. ఓకే, ఇప్పుడు మళ్ళీ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం. Google Drive Google Chrome navigation landmark button skip to main content main landmark welcome. ఇది డిఫాల్ట్ గా అయితే మనకి మై డ్రైవ్ లో అయితే సేవ్ అయ్యి ఉంటుంది. చూద్దాం No next link. ఒకసారి కంట్రోల్ హోమ్. Out of region frame about colon Okay. banner navigation landmark folders and views. Navigate my drive. ఓకే, మై Colon డ్రైవ్. region. My drive Google Excel fold hot Excel in the thought చూద్దాం ఇక్కడ folder files. PNR ready folder ready week 0 add and 2 attend central cert compute enable board and nem p the thought piano vp piano ready p Google Sheets owned by చూసారా? modified 320. రెడీ పి
Ready P. Google Sheets. Application. ఇక్కడ Application. ఎంటర్ ఇచ్చాను. Proving. అప్లికేషన్ లోడ్ అవుతుంది మరి ఇంటర్నెట్ బేస్ చేసుకొని ఒకసారి డౌన్లోడ్ చేస్తున్నాను. A 2. S no as link A1 to focus pop-up hold Control Alt. Press E then P. చూసారా మన డేటా అనేది రావడం అయితే జరిగింది అనమాట. ఈ విధంగా అయితే మనం ఫైల్స్ అనేటివి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి మనం సేవ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. డేటా ఇచ్చేసి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు డేటా ఇస్తూ ఉన్నామండి, ఇంటర్నెట్ వెళ్ళింది. సో లాస్ట్ సెకండ్ ఇంటర్నెట్ ఉన్నంత వరకు ఎంతవరకు అయితే డేటా ఉందో అది సేవ్ అయిపోయి ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌటే మీకు అవసరం లేదు. సో ఎవ్రీ సెకండ్ మనకి ఇది బ్యాక్గ్రౌండ్లో మనకి రన్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే గూగుల్ షీట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందని భావిస్తాం ఫ్రెండ్స్. ఇది ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.